వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది కాక్రోచ్ జనతా పార్టీ. ప్రశ్నించడమే లక్ష్యంగా సీజేపీ పోరాటాలు చేస్తుంటే దేశవ్యాప్తంగా అనేక ప్రధానమైనటువంటి నగరాల్లో విడతల వారీగా పోరాటాలకు పక్కా ప్లాన్ కూడా వేస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ దిశగా సీజేపీ అడుగులు వేస్తుంది. అయితే జూన్ 20న ఢిల్లీలో మళ్లీ ధర్నాకు దిగుతుంది సీజేపీ. శాంతియుత ధర్నాకు దిగుతున్నట్లుగా సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడంతో ఢిల్లీని స్తంభింపచేయాలని సీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇటు తమకు రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఆలోచన లేదంటున్నారు అభిజిత్. ఇలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ కూడా కీలక ప్రకటన చేశారు. హక్కుల కోసం పోరాటం చేసేటువంటి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయరన్నారు అభిజిత్. విద్యా వ్యవస్థలో ప్రక్షాళనే తమ ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటూ కూడా సీజేపీ అధినేత ప్రకటించారు. ఇటీవల సీజేపీ చేస్తున్నటువంటి వరుస పోరాటాలు, వరుస ప్రకటనలు వరుసగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలపైన, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనేటువంటి అంశంపైన సీజేపీ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు మాత్రం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో హైలైట్ గా మారుతున్నటువంటి పరిస్థితి. అయితే సీజేపీ ఒక రాజకీయ పార్టీగా మారుతుందా? ఎన్నికల్లో పోటీ చేస్తుందా? హక్కుల కోసం పోరాడేటువంటి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయరని అభిజిత్ చేస్తున్నటువంటి కామెంట్స్ దేనికి సంకేతంగా భావించాలి? ఇటీవల తన పైన జరిగినటువంటి దాడి మళ్ళీ జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్లో మేము దీక్ష చేస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం, ధర్నా చేస్తాం, కేంద్ర మంత్రి ఖచ్చితంగా దిగి రావాలి, రాజీనామా చేయాలి అనేటువంటి కామెంట్స్ ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి. ఇంతకీ దీప్కే ఏమన్నారో ఓసారి విందాం. आंदोलन हुआ था, हम सबने देखा दिल्ली के जंतर मंतर पर किस तरह से हमारे शांतिपूर्ण आंदोलन को समर्थन मिला, पूरा जंतर मंतर भर गया था। इससे यह साबित होता है कि इस देश का युवा अब इस सरकार से डरता नहीं, वो सवाल करेगा। और हम आज फिर से रिक्वेस्ट करते हैं एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान से, वो रिजाइन कर दे। अगर वो रिजाइन नहीं करते हैं तो अब हम देश भर आंदोलन करने जा रहे हैं, जिसकी शुरुआत कल पुणे से हो रही है। कल पुणे यूनिवर्सिटी में सभी लोग, सभी छात्र एमपीएससी के हो, नीट के हो, सभी छात्र आएंगे और एक बहुत बड़ा आंदोलन करेंगे और हम धर्मेंद्र प्रधान का रेजिग्नेशन की डिमांड करेंगे। इसके बाद लखनऊ, अमृतसर, जयपुर, बेंगलोर जैसे जगह पर भी मैं खुद जाकर आंदोलन करूंगा और ये आंदोलन पूरी तरह शांतिपूर्ण होगा और डेमोक्रेटिक होगा। और इसके बाद भी अगर धर्मेंद्र प्रधान रिजाइन नहीं करते हैं तो हम सब इस देश के युवा दिल्ली में फिर से 20 तारीख को जंतर मंतर पर आएंगे और धर्मेंद्र प्रधान का रेजिग्नेशन लिए बिना नहीं लौटेंगे। ఇది కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు. సో దేశంలో నిరుద్యోగులు అనుభవిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య నీట్ పేపర్ లీక్ కి సంబంధించినటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పలు కీలకమైనటువంటి పరీక్షా పేపర్లలో లోతుపాట్లు, ఈ మొత్తం లోపాలు, ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాతో కాక్రోచ్ జనతా పార్టీ జనంలోకి వెళ్ళేటువంటి పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. ప్రశ్నించడమే లక్ష్యం అనేటువంటి కాన్సెప్ట్ తో క్షేత్రస్థాయిలో పోరాటాలకు కూడా సిద్ధమైంది. కానీ ఒక్కసారి మనం సీజేపీ యొక్క పుట్టు పూర్వత్రాలతో పాటుగా భవిష్యత్తు రాజకీయాలపైన ఇంపాక్ట్, గతంలో ఇదే విధంగా పోరాటం చేసి రాజకీయ పార్టీలుగా అవతరించినటువంటి వివిధ పార్టీల యొక్క వైనాన్ని ఒకసారి గమనిద్దాం. సీజేపీ భారత ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి ఒక్క కామెంట్ ద్వారా మే 16న పుట్టుకొచ్చినటువంటి వైనం మనం గమనించాం. సోషల్ మీడియాలో హైలైట్ గా మారి సోషల్ మీడియాలో తమకట్టు మంచి ఫాలోయింగ్ ని కూడా పెంచుకున్నటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ తాజాగా గ్రౌండ్ లెవెల్లో పోరాటాలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు ప్రశ్నించడమే ప్రధానమైనటువంటి ఎజెండాగా, ప్రధానమైనటువంటి ధ్యేయంగా పోరాటాలు చేస్తున్నటువంటి వైనం. కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదు, ఇది ఆ పార్టీ అధినేత చేసినటువంటి కామెంట్. కానీ ఒక్కసారి గతంలో మనం లోక్పాల్, లోకాయుక్త వంటి బిల్లుల కోసం దేశంలో అవినీతి పైన పోరాటం చేసినటువంటి సందర్భాలలో అవినీతి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా, అవినీతి పైన కీలకమైనటువంటి చట్టాలు తేవాలంటూ చేసినటువంటి పోరాటాల్లో అన్నా హజారే నాయకత్వంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో పోరాటంలో పాల్గొన్నారు. ఆయన కూడా తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం, తర్వాత అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా 2 సార్లు బాధ్యతలు స్వీకరించడం, ముఖ్యమంత్రిగా తనకంటూ విజయం సాధించినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. కానీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సీజేపీకి చాలా పోలికలు దగ్గరగా లేకపోయినా కానీ సీజేపీ కూడా గ్రౌండ్ లెవెల్లోనే పోరాటాలకు దిగుతున్నటువంటి వైనం ఇదే అంశాన్ని కనిపిస్తుంది. దేశంలో కీలకమైనటువంటి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతోనే దేశవ్యాప్తంగా అనేక కీలకమైనటువంటి నగరాల్లో మరో విడత పోరాటాలకు సిద్ధమవుతుంది సీజేపీ. భవిష్యత్తు కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడే సీజేపీ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అనేటువంటి క్వశ్చన్ మళ్ళీ రోజవుతుంది. కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే సీజేపీ పోరాటాలకు స్వస్తి పలుకుతుందా?
దేశంలో పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించకుండా నిర్వహిస్తే పరీక్షలు సరిపోతుందా? సిజేపీ అంతిమ లక్ష్యం ఇదేనా అంటే కాదు. ఖచ్చితంగా సిజేపీ ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతుంది, రాజకీయ పార్టీగా అడుగులు వేయబోతుంది, పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పోరాటానికి సిద్ధమవుతుంది అనేటువంటి అంశం ఇప్పుడు తెర మీదకి వస్తుంది. జూన్ 20న ఢిల్లీలో మళ్ళీ ధర్నాకు దిగబోతుంది సిజేపీ. ఒక శాంతియుతమైనటువంటి పోరాటానికి దిగబోతున్నట్లుగా ఆ పార్టీ అధినేత అభిజిత్ దీప్కే ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రధానంగా రాజీనామా చేయడమే వారి ప్రధానమైనటువంటి ఎజెండాగా కనబడుతుంది. ఢిల్లీని మొత్తాన్ని స్తంభింపజేయాలి, దేశంలో ప్రధానమైనటువంటి నగరాల్లో ఇదే విధంగా ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తున్నారు. అయితే తమకు రాజకీయాలకు వచ్చేటువంటి ఆలోచన లేదు అంటూనే సిజేపీ ఒక రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేయబోతుంది అనేటువంటి కొత్త వాదన బలంగా వినబడుతుంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ఆయన ప్రధానంగా చెప్పడం, హక్కుల కోసం పోరాటం చేసేటువంటి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయరు అనేటువంటి అంశంతోనే ఆయన ప్రధానంగా చెప్తున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయకపోకుండా విద్యా వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఉద్దేశం, అదే మన ప్రధానమైనటువంటి ఉద్దేశం, అదే ప్రధానమైనటువంటి ఎజెండాగా అడుగులు వేస్తున్నటువంటి సిజేపీ ఒక రాజకీయ పార్టీగా మారబోతుంది. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో వ్యూహంతో వెళ్ళబోతుంది. ప్రజా సమస్యల కన్నా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాను యూజ్ చేసుకొని ఈ జెన్జీ తరాన్ని తమ వైపు తిప్పుకునేటువంటి అంతిమ లక్ష్యంతో కీలకమైనటువంటి అడుగులు కూడా వేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. చూడాలి జూన్ 20న చేపట్టబోతున్నటువంటి సిజేపీ ఈ ఆందోళన కార్యక్రమానికి కేంద్ర మంత్రి దిగొస్తారా? కేంద్ర మంత్రి రాజీనామా చేయబోతున్నారా? ఒకవేళ రాజీనామా చేసినంత మాత్రాన సిజేపీ ఇలాంటి ఆందోళన కార్యక్రమాల నుంచి విరమించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భవిష్యత్తు రాజకీయ వ్యూహం లేకుండా సిజేపీ గ్రౌండ్ లెవెల్లో ఇంత భారీ నెట్వర్క్ తో కీలకమైనటువంటి నగరాల్లో ఆందోళనకు దిగేటువంటి పరిస్థితులు దేనికి సంకేతంగా భావించాలి అనేది మాత్రం దేశంలో ఉన్నటువంటి విశ్లేషకులందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు.